అందరి ఇంట్లో పచ్చి కొబ్బరి అయితే తప్పకుండా ఉండుంటుంది. ఎందుకంటే మొన్న శివరాత్రి రోజు కొట్టిన కొబ్బరికాయలు ఉంటాయి కదా. సో ఈ స్వీట్ అయితే ట్రై చేయండి. చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. కేవలం 4 ఇంగ్రీడియంట్స్తో ముందుగా అయితే పచ్చి కొబ్బరిని అయితే తురిమేసి పక్కన పెట్టేసుకోండి. సో లేదా చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకుని అయితే గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని అయితే కొలుచుకోవడానికి ఏదైనా గ్లాస్ కానీ బౌల్ కానీ పెట్టుకొని కొబ్బరి తురుము ఎంత వచ్చిందని అయితే మెజర్ చేసుకోండి. సో ఇప్పుడు నాకైతే 3 కప్స్ వచ్చింది కొబ్బరి తురుము. సో 3 కప్స్కి 2 కప్స్ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీకు స్వీట్ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. మీరు 2 కప్పుల కొబ్బరి తురుముతో చేస్తున్నట్లయితే 1 కప్పు ఫుల్ కప్పు తీసుకోండి. సో 1 కప్పుతో చేస్తున్నట్లయితే 1/2 కప్ కంటే కొంచెం ఎక్కువగా తీసుకోండి లేదా 1/2 కప్ అయినా సరిపోతుంది. సో ఇదేనండి మెజర్మెంట్ అయితే తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఈక్వల్గా అయితే అస్సలు తీసుకోకండి. స్వీట్నెస్ అయితే మరీ ఎక్కువైపోతుంది, అస్సలు తినలేము. కొంచెం తక్కువగానే తీసుకోవాలి బెల్లం ఎప్పుడైనా. సో రెండింటిని ఒక బౌల్లో వేసి మంచిగా మిక్స్ చేసుకుని డైరెక్ట్గా తీసుకెళ్ళి స్టవ్ మీద అయితే పెట్టేసుకోండి. స్టవ్ మీద పెట్టి అలాగే వదిలేయకండి, కలుపుతూనే ఉండండి అక్కడే ఉండి. సో కొంచెం అడుగంటితే స్మెల్ అయితే వస్తుంది, టేస్ట్ అయితే కంప్లీట్గా మారిపోతుంది. సో ఇప్పుడు బెల్లం అంతా మెల్ట్ అయిపోవాలి. బెల్లం అంతా మెల్ట్ అయిపోయి కొంచెం దగ్గర పడుతున్నప్పుడు కొంచెం ఇలాచీ అయితే దంచేసుకోండి. ఒక 3 ఇలాచీ, 2 కప్పులకైతే 2 ఇలాచీలు సరిపోతాయి. 1 కప్ అయితే 1 ఇలాచీ సరిపోతుంది. మనం 3 కప్స్తో చేస్తున్నాం కాబట్టి ఒక 3 ఇలాచీలు అయితే దంచేసుకొని ఇందులో అయితే వేసుకోండి. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత సో ఇలాచీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి, మొత్తం మిక్స్ అయ్యేలాగా. ఇప్పుడు ఒక చిన్న ముద్ద తీసుకొని చూడండి అది ఉండలాగా వస్తుందా లేదని, లేదా ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకైనా కూడా కలుపుతూ ఉండండి. చిన్న ఉండలాగా వస్తేనైతే ఇంకా దింపేసుకోండి. ఇది రెడీ అయిపోయినట్టే. ఉండొస్తేనైతే మనకి ముద్దలు అయితే వస్తాయి. సో దింపేసే ముందు కొంచెం నెయ్యి వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. ఒక 2-3 టేబుల్ స్పూన్లు మీకు ఎంత కావాలంటే అంత నెయ్యి వేసుకోండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇది పూర్తిగా చల్లారేంత వరకు అయితే పక్కన పెట్టేసుకోండి. మొత్తం రూమ్ టెంపరేచర్ రావాలి మనం ముద్ద చేయడానికి, చేతిలో పట్టుకుంటే కాలకుండా. సో అలా వచ్చేలాగా పక్కన పెట్టేసుకోండి. మొత్తం కూల్గా చల్లారితేనే ఇవైతే పాడవవు, 1 మంత్ వరకు అయితే నిలవ ఉంటాయి. సో ఈలోపు అయితే ఎండు కొబ్బరి పౌడర్ అయితే రెడీ చేసి పక్కన పెట్టుకోండి. బయట షాప్లో అయినా కూడా దొరుకుతుంది. సో నా దగ్గర అయితే ఇంట్లో ఎండు కొబ్బరి ఉంది, నేను వాటితోనే పౌడర్ అయితే మిక్సీ అయితే పట్టుకున్నాను. మీరు బయట నుండి అయినా తెచ్చుకోవచ్చు. పైన ఈ ఎండు కొబ్బరి కోట్ చేస్తే చూడడానికి బాగుంటాయి. ప్లస్ ఒకదానికొకటి అంటుకో. ఏదైనా బాక్స్లో పెట్టినప్పుడు ఇలా చిన్న ముద్ద తీసుకొని ఆ ముద్ద చేసుకొని ఇప్పుడైతే దీన్ని ఎండు కొబ్బరి పౌడర్లో డిప్ చేసుకోండి. చూసారా చూడడానికి ఎంత బాగున్నాయో, ఒకదానికొకటి కూడా అంటుకో అస్సలు. సో నాకు 3 కప్స్ కొబ్బరి తురుముకి ఒక 30 లడ్డూస్ వరకు అయితే వచ్చాయి. నేను ఎప్పుడైనా కొబ్బరి అలాగే వదిలేసేదాన్ని, సో అవి పాడైపోయేవి, నేను పడేసేదాన్ని. ఎప్పుడు అలాగే అవుతుందని ఈసారి అయితే లడ్డు చేశాను. టేస్ట్ కూడా చాలా బాగుంది. చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు, ఎలాంటి పాకం అవసరం లేకుండా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.